హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి. మట్టి పాత్రలో గోంగూర పప్పు చేస్తున్నానండి ఇవాళ. దానికి మనం 1 కప్పు వరకు మనం కందిపప్పు తీసుకోవాలండి. తీసుకొని ఆ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకోవాలండి. అలా చేసుకున్న పప్పులో మనం ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. 4 కప్స్ వాటర్ వేసుకోవాలండి. 1:4 అండి. ఒక కప్పు మనం పప్పు తీసుకుంటే 4 కప్పుల వరకు వాటర్ తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలండి. ఇవి కారంగా లేవు. నేను కొన్ని ఒక 10, 12 వరకు వేశానండి. కట్ చేసి వేశాను. మీరు చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత పసుపండి. తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర అండి. తర్వాత ఒక 4, 5 వరకు వెల్లుల్లి రెబ్బలండి. ఇవన్నీ వేసి స్టవ్ పైన పెట్టండి. పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి పైన మూత పెట్టి పెట్టండి. ఈ పప్పులో ఇంగ మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పప్పు ఉడకడం స్టార్ట్ కావడంతోటే మనం సిమ్‌లో పెట్టుకోవాలండి. సిమ్‌లో పెట్టుకొని మనం ఒక 10, 15 నిమిషాలు పెట్టామంటే 10 నిమిషాలలోపే పప్పు మెత్తబడిపోతుందండి. మెత్తగా అయిపోతుంది. పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని పెట్టుకోవాలండి. అలా క్లీన్ చేసుకున్న గోంగూరనంతా పెట్టేసి మనం కలపొద్దండి. గరిటెతో మనం ఏమాత్రం కూడా కలపొద్దు. ఈ గోంగూర అంతా పప్పులోకి దిగాలండి. అంతా మంచిగా లోపలికి దిగాలి. మనం మూత పెట్టేసి మళ్ళీ అట్లా ఒక 4 నిమిషముల వరకు ఉడికించాలండి. ఆ తర్వాత మనం శుభ్రంగా ఒక రోల్‌ని శుభ్రం చేసుకొని, ఆ తర్వాత ఒక 10, 12 వరకు మెంతులండి. కొన్ని చిటికెడు మాత్రమే తీసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 స్పూన్ల వరకు ధనియాలండి. ధనియాలు వేసి మెత్తగా దంచుకోవాలండి. అంత మెత్తగా కాదు, అంత బరకగా కాకుండా దంచుకోవాలండి. దంచుకొని పొడి చేసుకోవాలండి. ఈ పొడి వేసి మీరు చేశారంటే ఈ పప్పు అద్భుతంగా ఉంటుందండి. అమోఘంగా ఉంటుంది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇయ్యండి. ఆ తర్వాత మనం గోంగూర పెట్టిన ఒక 4, 5 నిమిషముల తర్వాత ఈ పౌడర్‌నంతా ఆ పైన వేయాలండి. ఈ గోంగూర అనేది ఈ ఉమ్మకే మొత్తం ఉడికిపోవాలండి. అలా కలపొద్దండి. మనం అస్సలు కలపొద్దు. ఈ పౌడర్‌నంతా పైన వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 3 నిమిషముల వరకు ఉడికించాలండి. అలా ఉడికిన తర్వాత మళ్ళీ తీయాలండి. చూసారండి గోంగూర అంతా కిందికి మొత్తం పప్పుతో పాటు మొత్తం కిందికెళ్ళిపోయిందండి. మంచిగా మెత్తగా ఉడికిపోతుందండి ఈ గోంగూర అనేది. ఈ మట్టి పాత్రలో ఇలా చేస్తే మాత్రము 4 ఇంట్లకు వాసన పోయేలా వస్తుందండి. అంత గుమగుమలాడుతూ ఉంది ఈ పప్పు. చాలా బావుంటుందండి. మీరు మట్టి పాత్రలో ఒక్కసారి చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర లేకపోతే మామూలు గిన్నెలోనైనా చేసుకోండి. ఉంటే మాత్రం మట్టి పాత్రలో చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి పప్పు. ఇలా మనం 4 నిమిషముల తర్వాత మళ్ళీ ఒకసారి అట్లా కలపాలండి. కలిపి స్టవ్ ఆఫ్ చేసినామండి. స్టవ్ ఆఫ్ చేసినా గూడంగా ఈ మట్టి పాత్ర కాబట్టి ఈ పప్పు ఉడుకుతూనే ఉంది. చూసారండి? కిందకి దించిన తర్వాత కూడా ఉడుకుతూనే ఉంది. నేను 2 స్పూన్ల వరకు ఉప్పు వేసి పప్పుని మొత్తం పప్పు గుత్తితో ఇలా రాముకున్నానండి. మెత్తగా పప్పుని ఇలా రాముకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి. పప్పును ఒక్కసారి ఇలా అంటే మెత్తగా అయిపోతుందండి. పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆ తర్వాత వెల్లుల్లండి. ఒక 7, 8 వరకు వెల్లుల్లి వేస్తే చాలా స్మెల్ బావుంటుందండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలండి. తర్వాత ఒక పచ్చి కరివేపాకండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి ఇలా తాలింపు పెట్టుకొని మీరు గోంగూర పప్పులో వేసుకొని చూడండి. చాలా బావుంటుందండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తుందండి గోంగూర పప్పనేది. పర్ఫెక్ట్‌గా వస్తుంది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.